Earhook Private Limited presents Henry Howard Holmes. Written by Swapna Priya. Narrated by Sai Vishwagna. హెన్రీ హోవార్డ్ హోమ్స్. నేను పుట్టేటప్పుడే నాతో పాటు నాలోని రాక్షసుడు కూడా పుట్టాడు. అందుకే నేను హంతకుడిగా మారాను. ఇది చిన్న క్లూ కూడా లేకుండా 200కు పైగా హత్యలు చేసిన అమెరికాలోని అత్యంత భయంకరమైన సీరియల్ కిల్లర్ డాక్టర్ హెన్రీ హోవార్డ్ హోమ్స్ చివరి మాటలు. డాక్టర్గా ప్రపంచానికి తెలిసిన ఈ కిల్లర్ మాటల వెనుక దాగిన కథేమిటో తెలుసుకోవాలంటే మనం అతని గురించి తెలుసుకోవాల్సిందే. హెన్రీ హోవార్డ్ హోమ్స్. అతన్ని హెచ్హెచ్ హోమ్స్ లేదా ది బీస్ట్ ఆఫ్ చికాగో అని పిలుస్తారు. అమెరికాలోని పేరు పొందిన సీరియల్ కిల్లర్స్లో ఒకరు. ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా తలుచుకోవడానికి భయపడే భయానక కోట మర్డర్ కాజిల్ని సృష్టించిన సృష్టికర్త. హోమ్స్ మే 16, 1861న న్యూ హ్యాంప్షైర్లోని గిల్మాంటన్లో నివసించే లెవీ హోర్టన్ మడ్జెట్ మరియు థియోడేట్ పేస్ ప్రైస్ దంపతులకు 3వ సంతానంగా జన్మించాడు. అతని అసలు పేరు హెర్మన్ వెబ్స్టర్ మడ్జెట్. హోమ్స్ చిన్నతనంలో ఉన్నప్పుడు ఇంట్లో నిరంతరం గొడవల్నే చూస్తూ పెరిగాడు. అతని తండ్రి ఒక రైతు, దాంతోపాటు హౌస్ పెయింటర్గా కూడా పనిచేసేవాడు. కాని తాగుడికి బానిసై తన కుటుంబం మొత్తాన్ని తీవ్రంగా హింసించేవాడు. కాని ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా హోమ్స్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. అతనికి అద్భుతమైన తెలివితేటలు ఉండేవి. స్కూల్లో అతన్ని అమేజింగ్ కిడ్ అని పిలిచేవారు. దాంతో అతని తోటి విద్యార్థులు అసూయతో అతన్ని హింసించడం మొదలుపెట్టారు. అందులో భాగంగా హోమ్స్ను భయపెట్టడం కోసం అతని మానవ అస్థిపంజరానికి దగ్గరగా నిలబెట్టి అస్థిపంజరం చేతుల్ని అతని ముఖంపై తాకించేవారు. హోమ్స్ మొదట్లో ఆ సంఘటనను భరించలేకపోయాడు. చాలా భయపడ్డాడు. కాని తర్వాత అతను వాటిని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. దాంతో అతనికి చిన్న వయసులోనే భయం అనే మాట దూరమైపోయింది. ఫలితంగా హోమ్స్కి మరణించిన తర్వాత మనిషి లోపల భాగాలు ఎలా ఉంటాయో చూడాలనే ఒక వింత కోరిక కూడా రేకెత్తింది. ఈ ఆసక్తే అతన్ని మెడిసిన్ వైపు నడిపించింది. హోమ్స్ 1882లో యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్లోని మెడిసిన్ అండ్ సర్జరీ డిపార్ట్మెంట్లో చేరాడు. అక్కడ నుండే అతనిలోని నేర ప్రవృత్తిలోని మొదటి కోణం బయటకొచ్చింది. హోమ్స్ ముందుగా తనకు అసలు సంబంధం లేని గుర్తు తెలియని వ్యక్తుల పేర్లతో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోసాగాడు. తర్వాత కొన్ని రోజులకు యూనివర్సిటీలోని ల్యాబ్ నుండి శవాల్ని దొంగిలించి వాటిని కాల్చేసేవాడు, లేదా ఎవరూ గుర్తుపట్టకుండా ముఖాల్ని ఛిద్రం చేసేవాడు. ఆ తర్వాత ఆ మృతదేహాల్ని యాక్సిడెంట్లో చనిపోయినట్లు సృష్టించి తాను బీమా తీసుకునే వ్యక్తులే చనిపోయారని సాక్ష్యాలు చూపించి ఇన్సూరెన్స్ డబ్బు వసూలు చేసేవాడు. ఆ రోజుల్లో ఇప్పుడున్నంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో హోమ్స్ చాలా కాలం వరకు ఇలాంటి ఇబ్బంది లేకుండా ఈ నేరాల్ని కొనసాగించాడు. ఆ సమయంలోనే క్లారా లావరింగ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు రాబర్ట్ లవరింగ్ మడ్జెట్. 2 సంవత్సరాల తర్వాత హోమ్స్ 1884లో మెడిసిన్ పాస్ అయ్యాడు. కొన్ని రోజులకు భార్యతో విభేదాల కారణంగా క్లారా రాబర్ట్లను వదిలేశాడు. 1 సంవత్సరం పాటు చిన్న చిన్న ఉద్యోగాలు, మోసాలు చేస్తూ కాలం గడిపాడు. 1885లో అతను చికాగోకు వెళ్లాడు. తన మోసాలు ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం తన పేరును డాక్టర్ హెన్రీ హోవార్డ్ హోమ్స్గా మార్చుకొని ఒక ఫార్మసీలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ కష్టపడి పనిచేసి తక్కువ కాలంలోనే మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు. అప్పట్నుండి అందరూ అతన్ని హెచ్హెచ్ హోమ్స్ అని పిలవడం మొదలుపెట్టారు. అక్కడతను మరొక మహిళ మిర్చా బెల్క్నాప్ను వివాహం చేసుకున్నాడు. ఆమెతో లూసీ థియోడేట్ అనే కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత జార్జియానా యోక్ అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులకు అతను పనిచేసే ఫార్మసీ ఓనర్ హోల్డన్ మరణించడంతో అతని భార్య ఎలిజబెత్ ఆ ఫార్మసీ బాధ్యతను తీసుకుంది. కొన్ని రోజులకు ఆమె కూడా హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఫార్మసీ హోమ్స్ చేతికొచ్చింది. ఎలిజబెత్ ఆ ఫార్మసీని తనకు రాసిచ్చి ఆమె కాలిఫోర్నియాలోని బంధువుల దగ్గరకు వెళ్లిపోయిందని హోమ్స్ అందరికీ చెప్పేవాడు. కాని చుట్టుపక్కల వాళ్ళందరూ హోమ్స్ ఆమెను ఏదో చేసి ఉంటాడని అనుమానించేవారు. ఫార్మసీ తన చేతికొచ్చిన తర్వాత హోమ్స్ బాగా డబ్బు సంపాదించాడు. దాంతో ఫార్మసీకి దగ్గరలోనే ఉన్న ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశాడు. అందులో అతను 1889లో 3 అంతస్తుల కోటను హోటల్గా కట్టడం ప్రారంభించాడు. ఇక్కడే హోమ్స్ తన అద్భుతమైన తెలివితేటలు ఉపయోగించాడు. అందులో మొదటి అంతస్తులో షాపింగ్ మాల్స్ను, 2వ అంతస్తులో హోమ్స్ కోసం ప్రత్యేకమైన ఆఫీస్, కస్టమర్స్ ఉండటానికి 100 గదుల్ని కట్టించాడు. వాటిలో కొన్ని రూమ్స్కి సౌండ్ ప్రూఫ్ సిస్టంతో పాటు గ్యాస్ పైప్ లైన్స్ కూడా ఉండేవి. ప్రతి గదిలో అలారం సెట్ చేసి ఉండేది. సెకండ్ ఫ్లోర్లో ఒక ట్రాప్ డోర్ కూడా పెట్టించాడు. అది అక్కడి నుండి బేస్మెంట్లోకి దారి తీసేది. బేస్మెంట్ మొత్తాన్ని ఒక స్పెషల్ ల్యాబ్గా తయారు చేశాడు హోమ్స్. అందులో యాసిడ్ టబ్, శవాల్ని చీల్చే స్ట్రెచ్చింగ్ ర్యాక్, శరీరాన్ని ముక్కలుగా చేసేందుకు
డిసెక్షన్ టేబుల్ కూడా ఉండేది. తన ప్లాన్ ప్రకారం హోమ్స్ ఆ కట్టడాన్ని 2 సంవత్సరాల పాటు పకడ్బందీగా కట్టించాడు. హోమ్స్ ఆ కట్టడానికి వచ్చిన వారి విషయంలో కూడా చాలా జాగ్రత్త పడ్డాడు. హోటల్ కట్టడానికి వచ్చిన వారు కట్టడంలో కొంత భాగాన్ని కట్టిన తరువాత హోమ్స్ వారిని పనిలోకి రాకుండా ఆపి కొత్త పని వారిని నియమించేవాడు. వారితో మరికొంత భాగాన్ని పూర్తి చేయించుకునేవాడు. కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో హోమ్స్ చేయమని చెప్పే మార్పుల్ని చూసి వారు ఆశ్చర్యపోయేవారు. సంబంధమే లేకుండా గదుల మధ్యలో మెట్లు కట్టడం, తలుపులే లేకుండా గదులు కట్టమని చెప్పడం వంటి వింత పనులు చూసి వాళ్లు అలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని అతనితో చెప్పేవారు. దాంతో హోమ్స్ మరో కొత్త బృందాన్ని పిలిపించేవాడు. ఈ విధంగా చేయడం వల్ల ఆ హోటల్లో ఎక్కడెక్కడ ఏముందో తనకు తప్ప ఎవరికీ పూర్తిగా తెలియకుండా చూసుకుంటూ కోటలాంటి ఆ హోటల్ను చిత్ర విచిత్రంగా నిర్మించాడు. 1891లో ఆ కోటలాంటి హోటల్ నిర్మాణం పూర్తయింది. ఆ హోటల్ను కాజిల్ అని పిలిచేవారు. తర్వాత అందులో పనిచేయడానికి కేవలం ఆడవారికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తూ న్యూస్ పేపర్స్లో ప్రకటనలిచ్చాడు. అక్కడ పనిచేయడానికి వచ్చేవారు, వారి కుటుంబ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని రూల్ పెట్టి చాలామంది అమ్మాయిల్ని ఉద్యోగాలకి తీసుకున్నాడు. అంతేకాకుండా తాను కూడా తనకు కాబోయే భార్య కోసం వెతుకుతున్నానని చెప్పి పెళ్లికాయన అమ్మాయిల్ని ఆకర్షించి వారిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించేవాడు. వారి పేరుపై పాలసీ తీసుకుని ప్రీమియంలను కట్టేవాడు. కొంతకాలానికి ఆ హోటల్లో పనిచేసే అమ్మాయిలు, అతన్ని నమ్మి వచ్చిన అమ్మాయిలు, హోటల్కి వచ్చిన గెస్ట్లు చాలామంది మాయమవడం మొదలుపెట్టారు. హోటల్లోకి వెళ్లిన చాలామంది బయటికి తిరిగి వచ్చేవారు కాదు. 1893లో కొలంబస్ అమెరికాను కనుక్కొని 400 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చికాగోకు వరల్డ్స్ ఫెయిర్ నిర్వహించే అవకాశం లభించింది. అది సోషల్ కల్చరల్ ఈవెంట్ కావడంతో మే నుండి అక్టోబర్ వరకు ఆ ఈవెంట్ జరుగుతోంది. దాంతో చికాగోకు ప్రపంచ నలుమూలల నుండి మిలియన్ల మంది ప్రజలు వస్తారని తెలుసుకున్న హోమ్స్ దాన్ని ఒక మంచి అవకాశంగా భావించాడు. ఫెయిర్ కోసం వచ్చే చాలామంది గెస్ట్లలో అమ్మాయిల్ని ఆకర్షించి తక్కువ రేటుకే తన హోటల్లో రూమ్స్ ఇస్తానని చెప్పి వారిని రప్పించేవాడు. అలా వచ్చిన వారందరి గదుల్లోకి గ్యాస్ పైప్లైన్ ద్వారా మత్తుమందును వదిలి వారిని స్పృహ కోల్పోయేలా చేశాడు. తర్వాత కొందరిని సౌండ్ ప్రూఫ్ గదుల్లో లాక్ చేసి వదిలేసేవాడు. దాంతో స్పృహ వచ్చిన తర్వాత వారు ఎంత అరిచినా ఆ శబ్దం 4 గోడలు దాటి బయటకు వచ్చేది కాదు. వాళ్ళు అరిచి అరిచి ఆకలితో అలమటించి కొంచెం కొంచెంగా చనిపోతూ ఉంటే హోమ్స్ వారిని చూసి సంతోషించేవాడు. మరికొంతమందిని సీక్రెట్ హ్యాంకింగ్ ఛాంబర్లోకి తీసుకువెళ్లి ఉరితీశాడు. చనిపోయిన వారందరి డెడ్ బాడీస్ను ట్రాప్ డోర్ ద్వారా బేస్మెంట్లో ఉన్న ల్యాబ్లోకి పంపించేవాడు. అక్కడ ఆ బాడీల్ని డిసెక్షన్ టేబుల్పై పెట్టి చీల్చి లోపల ఉన్న మాంసాన్ని తీసి స్కెల్టన్స్ను మోడల్గా తయారుచేసి మెడికల్ కాలేజీలకు అమ్మేవాడు. మిగిలిన మాంసాన్ని యాసిడ్ టబ్లో వేసి కరిగించేవాడు. ఈ విధంగా మనుషుల ఆనవాలు కూడా లేకుండా చేసేవాడు. వరల్డ్ ఫెయిర్ పూర్తయ్యే నాటికి వచ్చిన గెస్టుల్లో చాలామంది మాయమవ్వడం, చుట్టుపక్కల వాళ్ళందరూ మాయమైన వారిలో చాలామందిని చివరిసారిగా హోమ్స్ హోటల్లోకి వెళ్లడం చూశామని చెప్పడంతో అక్కడి వారందరికీ అతనిపై అనుమానం వచ్చింది. ఆ విషయం ముందుగానే గ్రహించిన హోమ్స్ వెంటనే చికాగో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చికాగో నుండి తప్పించుకుని వచ్చిన హోమ్స్ టెక్సాస్లో గుర్రాలను దొంగిలించి వాటిని సెయింట్ లూయిస్లో అమ్మడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో అతను ఒక కస్టమర్ను మోసం చేయడానికి ప్రయత్నించడంతో మొదటిసారిగా హోమ్స్ జూలై 1894లో మోసం చేసిన నేరం కింద అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాడు. అక్కడ తన తోటి ఖైదీగా ఉన్న బెంజమిన్ అనే వ్యక్తితో హోమ్స్కి పరిచయం ఏర్పడింది. దాంతో అతనితో కలిసి కొత్త ఇన్సూరెన్స్ స్కామ్ను ప్లాన్ చేశాడు హోమ్స్. ప్లాన్ ప్రకారం ముందుగా హోమ్స్ తన పేరు మీద $10,000 పాలసీ తీసుకుని తర్వాత తాను చనిపోయినట్లు నమ్మించి బెంజమిన్ ద్వారా ఇన్సూరెన్స్ను క్లెయిమ్ చేయించాలని అనుకున్నాడు. ఈ ప్లాన్లో సహాయం చేయడానికి $500 ఇస్తానని చెప్పి జెప్తా హోవే అనే లాయర్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. లాయర్ కూడా ఆ ప్లాన్ అద్భుతంగా ఉందని గుర్తించి వారి ప్లాన్లో పాలు పంచుకోవడానికి ఒప్పుకున్నాడు. అనుకున్న ప్రకారమే అన్నీ జరిగినా హోమ్స్ అప్పటికే చాలాసార్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడని ఆ కంపెనీ గుర్తించింది. అంతేకాకుండా హోమ్స్ పేరుతో చూపించిన బాడీ అనుమానాస్పదంగా ఉందనే కారణంతో ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో మొదటిసారిగా హోమ్స్ స్వయంగా తనపై వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది. కానీ హోమ్స్ తన పట్టు విడిచిపెట్టలేదు. ఎలాగైనా ఇన్సూరెన్స్ డబ్బు సంపాదించడం కోసం ఈసారి అదే ప్లాన్ను బెంజమిన్కు వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాని ప్రకారం బెంజమిన్కు అతని భార్యకు ప్లాన్ చెప్పి ఒప్పించాడు. బెంజమిన్ ల్యాబ్లో జరిగిన ప్రమాదంలో మరణించినట్లుగా చూపించాలని అనుకున్నాడు. కానీ ఎంత వెతికినా బెంజమిన్ హైట్ వెయిట్కు సరిపోయే మనిషి కానీ డెడ్ బాడీ కానీ దొరకలేదు. దాంతో హోమ్స్ బెంజమిన్ను నిజంగానే చంపాలని డిసైడ్ అయ్యాడు. దానికోసం ముందుగా బెంజమిన్కు క్లోరోఫామ్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి ఆ తర్వాత అతన్ని సజీవ దహనం చేశాడు. చివరికి తాను అనుకున్నట్లుగానే ఇన్సూరెన్స్ను సాధించాడు. వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని బెంజమిన్ భార్యకు ఇచ్చి బెంజమిన్ కొంతకాలం పాటు లండన్లో ఉంటాడని తర్వాత తిరిగి వస్తాడని చెప్పాడు. దాంతో అదంతా ప్లాన్లో భాగమే అనుకొని ఆమె కూడా హోమ్స్ మాటలు నమ్మింది. అయితే ఈ విషయంలో సహాయం చేసిన లాయర్కు
ఇస్తానని చెప్పిన $500 హోమ్స్ అతనికివ్వలేదు. కొంతకాలం తర్వాత బెంజమిన్ భార్య పిల్లల్ని కూడా చంపి హోమ్స్ ఆమె అద్దె ఇంటి బేస్మెంట్లోనే వారిని పూడ్చిపెట్టాడు. అన్నీ సరిగ్గా జరిగిపోయాయి అనుకున్న సమయంలో 1894లో బెంజమిన్ ఇన్సూరెన్స్ విషయంలో హోమ్స్ తనకు ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా మోసం చేయడంతో అతనికి సహాయం చేసిన లాయర్ స్వయంగా వెళ్లి హోమ్స్ గురించే పోలీసులకు చెప్పాడు. అదే సమయంలో గుర్రాల దొంగతనానికి సంబంధించిన కేసులో పింకర్టన్స్ అనే డిటెక్టివ్ ఏజెన్సీ హోమ్స్ని ట్రాక్ చేసి బోస్టన్లో అరెస్టు చేశారు. అతని అరెస్టు తర్వాత అనేక మంది కోటలోని ఉద్యోగుల్ని ప్రశ్నించారు. అప్పుడు వారిలో ఒకరైన కేర్ టేకర్ పాట్ క్విన్లాన్ విచారణలో భాగంగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ హోటల్లోని 2వ ఫ్లోర్ను క్లీన్ చేయడానికి హోమ్స్ ఎప్పుడూ ఒప్పుకునేవాడు కాదని పోలీసులతో చెప్పాడు. ఆ సమాధానం పోలీసుల్లో అనుమానాన్ని, ఆసక్తిని రేకెత్తించింది. దాంతో వారు హోటల్లో ప్రవేశించి సెర్చ్ చేశారు. అప్పుడు ఆ హోటల్ నిర్మాణం, అక్కడున్న గదులు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. బేస్మెంట్లోకి వెళ్లిన పోలీసులకు అక్కడ కొన్ని మనుషుల ఎముకలు కనిపించాయి. విచారణలో పోలీసులతో పాటు వెళ్లిన ప్లంబర్ ఒకరు చీకటిగా ఉన్న బేస్మెంట్లో వెలుతురు కోసం అగ్గిపెట్టెను వెలిగించాడు. దాంతో అకస్మాత్తుగా పేలుడు సంభవించి అక్కడున్నవారు చాలామంది గాయపడ్డారు. తర్వాత ఆ పేలుడుకు కారణం గోడ వెనక దాచిన చమురు ట్యాంక్ అని కనుక్కున్నారు. 1895 అక్టోబర్లో బెంజమిన్తో పాటు హోమ్స్ మరో 29 మందిని చంపినట్లుగా ఆధారాలు చూపించడంతో కోర్టు హోమ్స్ను దోషిగా నిర్ధారిస్తూ అతనికి మరణశిక్ష విధించింది. కానీ హోమ్స్ ఆధారాలు లేని హత్యలు 200కి పైగా చేశారని అనుమానించారు. హోమ్స్ మొదట్లో తాను నిర్దోషినని వాదించాడు. తర్వాత అతను నాలో ఉన్న డెవిల్ నాతో ఈ పనులన్నీ చేయించింది అని చెప్పేవాడు. చివరికి అతని 35వ పుట్టినరోజుకి 8 రోజుల ముందు మే 7, 1896న మొయామోన్సింగ్ వరల్డ్లో హోమ్స్ని ఉరితీశారు. ఉరివేసే సమయంలో కూడా అతని ఊపిరి వెంటనే ఆగిపోలేదు. 15 నిమిషాలకు పైగా అతను కొన ఊపిరితో ఉరికంబానికి వేలాడాడు. అతి కష్టం మీద అతని ప్రాణం అతని శరీరాన్ని వదిలిపోయింది. ఆ విధంగా 34 సంవత్సరాల అపర మేధావి హోమ్స్ కథ ముగిసిపోయింది. దిస్ హ్యాస్ బీన్ ఏ ఇయర్హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ హెన్రీ హోవార్డ్ హోమ్స్, రిటెన్ బై స్వప్నప్రియ, నరేటెడ్ బై సాయి విశ్వజ్ఞ. ప్రొడ్యూసర్ ఇయర్హుక్ ప్రైవేట్ లిమిటెడ్. ఎడిటర్ గౌతమి సిహెచ్. క్రియేషన్ మేనేజర్ రేష్మా కడలి. ప్రొడక్షన్ కాపీరైట్ 2022 by Earhook Private Limited.